వినేటువంటి చెవులను గ్రహించేటువంటి మనసులను దయచేస్తారు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే అన్న, మంచిది. మొట్టమొదటిగా సమయం ఇచ్చినటువంటి పెద్దలకు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన మన వాక్యాన్ని చూసుకుందాం. వాక్య భాగం చదువుతున్నప్పుడు అది క్లారిటీగా చదివి ఎవరైనా సహాయం చేయాలని మనం చేస్తాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 26 వచ్చిన నుండి ఒకసారి మనం ముందుకి చూస్తున్నాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26 వచ్చిన ఒకసారి ఎవరైనా చదివి సహాయం చేయకూడదని మనం. అనా సామెతల గ్రంథము 6వ అధ్యాయము 26 వచ్చిన చదవండి ఎవరన్నా. ఉన్నాడా? సాంగత్యం చేయు వారికి రొట్టె తునక మాకు మిగిలియుండును, మిక్కిలి విలువ గల ప్రాణమును వేటాడును. ఈ మధ్య కాలంలో మీరు వార్తలు చూస్తున్నారు లేదు కానీ, ఈ వార్తల్లో నాకు తెలిసి ఇప్పుడు ఒక 3-4 నెలల నుండి ప్రతిరోజు ఒక సంఘటన. ఇదిగో భార్య హనుమంతుడు వాళ్ళపై భర్తను చంపేసింది, భార్య ప్రేయంతో లేచిపోయింది, ఈ భార్య ఇలా చంపేసింది, అలా చంపేసింది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఒక చక్కటి సంసారము, అన్యోన్య జీవితం కలిగి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా ఈ రోజు వాళ్ళ కుటుంబ సమస్యలని రోడ్డు మీద పారేసుకుంటూ, లేక ఎవరో మమ్మల్ని పొగిడారని, లేక ఎవరో మమ్మల్ని ఆదరించారని, ఎవరో 4 మాటలతో మాకి నవ్విస్తున్నారని, లేకపోతే ఒక టయాన్ని కట్టేస్తారని ఏం చేస్తారంటే ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నటువంటి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ప్రయాణం చేసి వాళ్ళతో కుటుంబాన్ని చిన్నాబంధం చేసుకుంటుంది. స్త్రీలనే కాదు, పురుషులనే కాదు, అందరూ కూడా ఇలా దారి తప్పి తిరుగుతున్నారు. వార్తలు చూస్తున్నప్పుడు చాలా భయంకరంగా అనిపిస్తుంది. పెళ్లి చేసుకోవడం కూడా మానేస్తారేమో ముందొచ్చే సమయంలో ఇలాంటివి చూసినప్పుడు అనిపించేటువంటి సందర్భాలు మనకు. మనకి దేవుడు ఈ భూమి మీద మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా నడిస్తే ఎలాంటి ప్రభావాలు మనకు జరుగుతాయని ముందే రాసి పెట్టాడు. అందుకే చెప్తున్నాడు, దేశ సామర్థ్యం చేయడానికి వస్తే తునక మాత్రమే మిగిలి ఉండును, మగరాలు మిక్కిలి విలువైన ప్రాణమును వేటాడు. వేరే వాళ్ళ యొక్క మోజులు పడి, వేరే వాళ్ళ యొక్క మాటలు పడి, వాళ్ళ యొక్క ప్రభావంలో ఎవరైనా కొనసాగితే ఎంత ఆస్తికుడైనా ఆఖరికి తినడానికి లేకుండా కూడా పోతాడు అనేది దీని అర్థము. లేక ఒక స్త్రీ ఎలాంటి వాని ప్రాణమైనా తీయగలుగుతాడని దీని అర్థం. మన తెలుగు రాష్ట్రంలో జరిగింది, గద్వాల్లో కూడా సంఘటన మననే జరిగింది. కర్నూలు చెందినటువంటి ఒక బ్యాంక్ మేనేజర్ ని
అక్రమ సంబంధం పెట్టుకొని ఏం చేసిందంటే భర్తను చంపేసింది. మీ అందరూ చూసి వింటారు, విని అంటారు అనుకుంటా. ఇలా చాలా జరిగింది, చాలా 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 వార్తలు తీస్తే రోజు ఒక సంఘటన. మనవరాలను పెళ్లి చేసుకునిందని, కొడుకుని పెళ్లి చేసుకునిందని, కోడలను పెళ్లి చేసుకున్నాడని, ఇలాంటివన్నీ విచిత్రమైనటువంటి సంఘటన. ఇవన్నీ ఎందుకంటే బాధ్యత లేక, భయము లేదు. ఇవన్నీ చేయడానికి కారణం ఏమిటంటే భయము, బాధ్యత. దేవుని యొక్క భయము లేక ప్రత్యేకత. చూడండి, మన కింద చూసినట్టే 27 వచ్చిన ఒకసారి చూద్దాం. ఒక చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల వారి వస్త్రం కొండునా. ఏమంటున్నాడు? ఒకడు తన ఒడిలో అగ్గి ఉంచుకొని ఎడల వాని వస్త్రము కాలకుండునా. ఈ అక్రమ సంబంధం అనేటువంటిది అగ్గిలాంటి. ఎవరైనా పైన ఒడిలో లేకపోతే తన యొక్క బట్టలు అగ్గి పెట్టుకుంటే అది కాలకుండా ఉంటుందా? ఖచ్చితంగా కాలుతుంది. ఒక స్త్రీ గాని పురుషుడు గాని వేరే వాళ్ళతో ప్రయాణం చేయాలనుకుంటే, వేరే వాళ్ళతో సావాసం చేయాలనుకుంటే అగ్గిని మీ ఒడిలో పెట్టుకున్నట్టు అది ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని కాల్చి వేస్తూ జాగ్రత్త. ఫస్ట్ ఫ్రెండ్ అంటాడు. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వచ్చిన కాడ నుంచి మరి మీకు మీరిపోయింది. హాయ్ పెట్టగానే ఎవరికొరు ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవడము, సిట్టి కార్లను తిరగడము, ఇంటున్నటువంటి బంగారు పట్టుకోపోవడము, లేకపోతే పిల్లలను చంపేయడము, భర్తను చంపేయడం, భార్యను చంపేయడం, ఇలా ఎన్నో ఎన్నో రోజుకు ఒక వార్తను మనం చూస్తాం. అందుకే అంటున్నాడు చూడండి, 28 వచ్చిన వాళ్ళు కూడా ఒక చక్కటి మాట చెప్తారు చూడండి. 28 వచ్చిన వాళ్ళు ఎడల వాని పాదం కలకుండునా. పొరుగువాని భార్య కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పిస్తాడు. ఎవరున్నారు చూడండి. ఒక్కడు నిప్పుల మీద నడిచిన ఎడలా వాని పాదము కాలకుండానా. అగ్గి మీద నడిస్తే నీ పాదాలు కాలవా? ఒకవేళ నీ అక్రమ సంబంధములో ఉన్నావు అంటే ఖచ్చితంగా నీవు అగ్గి మీద నడుస్తున్న జాగ్రత్త, నీ పాదాలు కమిలిపోతాయి. దానికి క్లాపిస్తూ కింద అంటున్నాడు, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగు, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొను. ఒకవేళ ఈ సమాజం వదిలిస్తుందేమో, ఒకవేళ భర్త భార్య వదిలిస్తారేమో గాని దేవుడు అంటున్నాడు నేను మాత్రం వదిలి. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మాత్రం ఖచ్చితంగా వాడిని శిక్షిస్తా. బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది వివాహము అన్ని విషయంలో ఘనమైంది. బైబిల్ గ్రంథంలో ఎన్నో లక్షల మార్కులు, విలువైన మార్కులు ఉంటే దానికంటే ప్రాముఖ్యమైనది, విలువైనది ఏందని ఉందంటే ఇతరు జతపరచబడము. వివాహ అనేటువంటి వ్యవస్థే గొప్పది అంటున్నారు. మీరు పెళ్లి చేసుకొని ఈ ప్రపంచాన్ని నిందించండి అని చెప్పారు. పరిశుద్ధత జీవిత కలిగి, ఒకరినలా ఒకరు భయభక్తులు కలిగి, బాధ్యత కలిగి, ప్రేమ కలిగి, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఒక మంచి భార్య భర్తలుగా ఉండమని సెలవిస్తాయి. పని చేయలేక, పని లేక, ఇన్స్టాగ్రామ్ యొక్క మోజులు పడి ప్రేమని కవ్వు పట్టి కొట్టుకుంటున్నారు ఈ జనం. ఈ విచిత్రం ఏమిటో ఈనాడు టీవీలో చూస్తే ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళని పిలిచి తేదీల మీద అవార్డులు ఇస్తారు. ఏం సమాజం అర్థమైతలేదు, సమాజం ఎటుపోతుందో తెలియదు. డబ్బులుంటే చాలు ఎవరికైనా సపోర్ట్ చేస్తారు.
డబ్బులు ఉంటే చాలు, ఏది చేసినా రైటే. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ భూమి మీద భార్యకి చేతగాక శిక్షించకపోవచ్చేమో, భర్తకు చేతగాక శిక్షించకపోవచ్చేమో, కానీ ఒకనాడు మాత్రం నీవు నా చేతికి ఇస్తావు నాయన, ఆ రోజు మాత్రం నీ చెమడాలు ఊడుస్తాయి. ఈ శరీరములో సంతోషించాలని, ఈ శరీరములో ఆనందంగా ఉండాలని, ఈ శరీరంలో ఉన్నంత వరకు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తామని ఒకవేళ విచ్చలవిడితనముతో ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే, ఎలాంటి నీవు విలువైన చెల్లించిన పోయిన పరువు తిరుగుతాడు. ఒక భార్య గాని భర్త గాని నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గాని కోల్పోతే, ఆ నమ్మకాన్ని గాని తీసేస్తే, ఆ విశ్వాసాన్ని గాని కోల్పోతే, ఆ విశ్వాసం తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే, అవతల వ్యక్తి నీ పైన నమ్మకం చేయలేదు. ఎంత నమ్మించిన, నువ్వు కోట్లు ఆస్తించిన, ఫస్ట్ ఉన్నటువంటి ప్రేమ ఆ తర్వాత. ఒకవేళ కుటుంబ సమస్యలను బట్టు, చెప్పే పెద్దల మాటను బట్టు, ఒకవేళ ఆ వ్యక్తి మనుషుల మాటను బట్టి తిరిగి తెచ్చుకోవచ్చేమో, కానీ ఫస్ట్ ఉన్నటువంటి అన్యోన్య జీవితం మాత్రం ఉండదు. కూడా ఏమంటున్నాడు, మనం చూసుకుంటే 32 వచ్చింది చూడండి. సరే, జారత్వం జరిగించేవాడు ఫలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయువాడు స్వనాశనం కోరుకున్నవాడే. ఏమంటున్నాడు? జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనము కోరువాడు. సొంతం నేనే నాశనానికి తెచ్చుకుంటాను. వాళ్ళ యొక్క మాటల్లో పడి, వాళ్ళ యొక్క మోజులో పడి, తనముతో తను తాను మనిషి కొద్ది కాలపు సుఖము గురించి మమ్మల్ని లభిస్తారని, మా మాటలను బట్టి మమ్మల్ని ఓదార్చుకున్నాడని, పెళ్లికి మునుపు ప్రేమించినప్పుడు ఇలా లేకుండా మారిపోయాడని, ప్రేమించక మొదలు నా యొక్క మంచి చెడ్డలు అడిగేవాడు, ఏది అడిగితే అది తెచ్చిచ్చేవాడు. పెళ్ళిన తర్వాత ఎన్నో బాధ్యతలు అనేటువంటి ఎదుగుతాయి. అలా చదివేటప్పుడు ఒకటి మీట్లు తీయండి, ఆ తర్వాత మీట్లు. ఏమంటున్నాడు ఈయన? సార్వత్వం జరిగించేవాడు ఖచ్చితంగా సునాశనకే అన్న గోవింద. మీట్లు పెట్టండి, వాక్యం చదివేటప్పుడు మాత్రం ఓకే థ్యాంక్. మనమే సునాశనానికి తీసుకెళ్ళిపోతాం. స్త్రీ పురుషులు ఏ భేదము లేకుండా లవర్ తో టైం స్పెండ్ చేసినట్లు భార్యతో చేయలేదు, లవర్ తో కబుర్లు చెప్పినట్ల పిల్లలతో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, అప్పుడు బాధ్యత అనేది పెరుగుతుంది. పని చేసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, ఎన్నో కొనాలి, తినడానికి ఖర్చులు, కేసులు అనేది పెరుగుతుంది. కేవలం సింగల్ గా ఉన్నప్పుడు, ఏదో ఒక అమ్మాయి మోజులో పడినప్పుడు ఎవరినో అప్పు తెచ్చు, అమ్మ నాన్నను మోసం చేసు, ఆడ తెచ్చు, ఈడ తెచ్చు పెట్టి కూర్చున్నప్పుడు 4 కబుర్లు చెప్పి సంతోషంగా ఉండి, పెళ్ళైన తర్వాత మాత్రం సుక్కలు కనపడినప్పుడు వారి పని వారు చేస్తుంటే నువ్వు మారిపోయావని, ఇది వరకులా నీవు ఇప్పుడు ఉంటలేవని మనిషి ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నప్పుడు మనస్పర్ధలు వస్తాయి. అందుకే మనకు ఒక మాట చెప్తున్నాను, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనకు చెప్తుంది. తెలియని మాట మాట్లాడినటువంటి కొన్ని విషయాలు మనం చూస్తాం.
30 వచ్చిన ఒకసారి చూద్దాం అన్న. 30 వచ్చిన మన ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడవారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనున్నది తమది కానట్టు, ఈ లోకం అనుభవించేవారు అమితముగా అనుభవించినట్టును ఉండవలేను. ఎలా అన్నాడు? ఏడ్చేవారు ఏడవనట్లును, సంతోషించేవారు సంతోషింపకుండానట్లును, కొనువారు తమ కొనినది తమది కాకుండానట్లును ఉండవలెను. నువ్వు కొంటావు కానీ అది నీది కాకపోవచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు సంతోషంగా ఉండవు కానీ ఆ తర్వాత సంతోషంగా ఉంటావో లేదో తెలియదు. నీవు కొనుచున్నావు అది నీ దగ్గర ఉంటాదో లేదు. కానీ కింద అంటున్నారు చూడండి 31 అనసరమని 30. ఈ లోకం అనుభవించేవారు అంతముగా అనుభవింపనట్టును ఉండవలేను. ఈ లోకపు నటన గతించుచున్నది. ఏమంటున్నాడు ఈయన? ఈ లోకము అనుభవించేవారు, ప్రధానమంత్రి గాని, ముఖ్యమంత్రి గాని, సర్పంచ్ గాని మొదలుకొని అలాగే శాశ్వతం ఉంటాడంటూ ఉండలేదు. ఈ లోకపు యొక్క నటన గతిస్తుంది, రోజు రోజుకి మలుపులు తిరుగుతుంది, రోజు రోజుకు ఒకలా నడుస్తుంది అని చెప్పి కింద మాట్లాడుతున్నాడు పెళ్ళైన వారి గురించి. చూడండి ఏమంటున్నాడు? మీరు చింతలేని వారై ఉండవలేనని పెళ్లిగాని వారు నువ్వు ఎలాగ సంతోష పెట్టగలనని ప్రభు విషయమై కార్యములను గురించి చింతించుచున్నాడు. పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగ సంతోష పెట్టగలనంటే లోక విషయమైన వాటిని గురించి చింతించుతున్నాడు. ఏమంటున్నాడు? మీరు చింతలేని వారై ఉండవలనని నేను కోరుచున్నాను. ఎప్పుడైతే పెళ్లి కాక మొదలు దేవుని భయము, భక్తి, బాధ్యత కలిగి ఉంటే పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలో మనకు నేర్పుతున్నాం. పెళ్లి కాని వారంతా ప్రభు పనులు ఎలాగ చేయవలను, దేవుని ఎలా సంతోష పెట్టాలను, దేవుని ఎలాగా నేను ఆనందపరచాలని మాత్రమే ఆలోచన చేస్తారంటే ఈనాడు యవనస్తులు ఎవరైనా కానీ దేవుని కార్యాల గురించి ఆలోచన చేసేవారు ఉన్నారా? ఆయన చెప్పేసాడు ఒకేసారి, నమ్మకం పెట్టుకున్నాడు. పెళ్లి కాని వాడు ప్రభువు యొక్క కార్యముల గురించి మాత్రమే చింత చేస్తాడు. నా లవర్కి ఏది చేయాలి, నా లవర్తో ఎలా మాట్లాడాలి, నా బాయ్ ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలి, ఎలా సంతోష పెట్టాలి, ఇలాంటి కార్యక్రమాలు కానీ మాట్లాడుకుంటుంటే దేవుని భయం ఉండదు. ఆ తర్వాత నీవే మోసపోతావు. పెళ్ళైన తర్వాత చేసే పని ఏమిటంట? తన భార్యని ఎలా సంతోషి పెట్టవలను. పెళ్ళైన వాడు తన భార్యని ఎలాగ సంతోషి పెట్టాలి, లోక విషయమైన వాటి గురించి చింత చేస్తున్నాడు. పెళ్ళైన తర్వాత ఎలాంటి సమస్యలనైనా నీవు ఎదుర్కోవడానికి ఫస్ట్ నువ్వు వాక్యాన్ని చదువుకోవాలి. దేవుని యొక్క తోడు నీతో పెట్టుకోవాలి. దేవుడు అన్ని విషయాల్లో నీకేం చేస్తాడంటే ఖచ్చితంగా తోడుగా ఉంది. ఒకవేళ మనం అలా చేయకపోతే, వాక్యానికి లోబడి ఉండకపోతే, వాక్యానుసారంగా మనం ఉండకపోతే ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కోవాలి. ఎందుకు ఎదుర్కోవాలంటే మనము ఖచ్చితంగా దేవునికి లోబడి లేం కాబట్టి సాతాను అనే దేవుడికి ఎన్నో శిక్షలు మనం మొదలు పెడతాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం చూద్దామండి. మళ్ళా వచ్చాం. 6వ అధ్యాయం 32 వచ్చాం. ఒకసారి చూద్దాం.
సామెతల గ్రంథము 6వ అధ్యాయం 32 వచ్చింది. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. అలా అన్నా 32 వచ్చిన 32 జారత్వం జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు, కార్యం వాడు స్వనాశం కోరువాడే. ఏమంటున్నాడు? జారవత్వము జరిగించేవాడు కేవలం బుద్ధి లేనివాడు, వాడు సొంత స్వనాశనానికి మాత్రమే పాల్పొంది. ఇంకా ఎవరు నాశనం అవుతారంటే మనమే. ఎవరైతే ఆ కార్యానికి పాల్పడతారో వాడు ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతాడు. అలాంటి కార్యాలు చేయవాడు జాగ్రత్తగా ఉండవాలండి. చూడండి, మనకు 33వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు. 33వ వచనంలో వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడకును, కలుగు కీర్తి ఎన్నటికి తొలగిపోదు. ఏమంటున్నాడు? వాడు దెబ్బలకును అవమానకును పాత్రుడకును, వాడికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. ఒకసారి మనిషి మీద మచ్చపడితే అది ఎప్పుడు కూడా తొలగిపోదు. ఆ మనిషి సత్యంత వరుసుకుంటాడు. అలాని వాడు అలాని కుటుంబాన్ని విడదీసాడని, పలానా వాడు పలానా కుటుంబానికి మోసం చేశాడని, అలాంటి పరిచయ వాణిని మనుషులు శిక్షించకుండా వదిలేసిన, 4 దెబ్బలేసి వదిలేసిన దేవుడు మాత్రం వదిలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాడు దెబ్బలకి అవమానానికి పాత్రుడు. 10 మందిలో తలదించుకోవాలి. ఒకడు ఒక్కొక్క మాట మాట్లాడతాడు. అవతల భర్త ఒకవేళ రోషం గలవాడితే తంతాడు కూడా, ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు మనకు 34 వచ్చిన వాళ్ళు చెప్తున్నాడు, భర్తకు పుట్టు రోషమును బట్టి మాట్లాడుతున్నారు. చూడండి, భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, కాలము ముందు అట్టివాడు కనికరపడడు. ఏమంటున్నాడు? భర్త పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయ కాలమందు అట్టివాడు కనికరం పడడు. నీవు లక్షలు ఇస్తానన్నా, కోట్లు ఇస్తానన్నా, జ్ఞానం కలిగిన భర్త ఏం చేస్తాడంటే వాటిని లెక్క పెట్టడు. చాలా మంది ఇలా జరగడానికి కారణం ఏమిటంటే, వాళ్ళు చేశారు, ఇవి చేశారు, వాళ్ళ మీద వీళ్ళ మీద నూకి సర్దుకుపోవాలని చెప్పేసి సర్దుకొని పోవడానికి వీళ్ళు హెల్ప్ చేస్తే, వీళ్ళు చేసారు వీళ్ళనేం చేయాలా, వాళ్ళు చేసారు వాళ్ళనేం చేయాలా అని చెప్పేసి ఒకరికొకరు బిచ్చలు విడగా తయారవుతుంది. కోపిస్తే మీరు చూశారు లేదా, నేను ఒక వీడియో చూసినాను. పునన్న మనకు పంపించిన, ఒకసారి ప్లే చేస్తారా? పునన్న మీకు వీడియో పంపించిన ఒక చిన్నది క్లిప్, ఒకసారి ప్లే చేయండి. అది చూసుకున్న తర్వాత మనం మాట్లాడవచ్చు. భార్యాభర్తల విడాకులైతే చాలా మంది పార్టీలు చేసుకుంటారు. భార్యలు వాళ్ళ దోస్తులకు చుట్టాలను పిలిచి దావతిస్తుంటే భర్తలు అదే తీరులా నా ప్రియ పోయిందని దావతిచ్చి ఖుషి అయిపోతారు. అని ఓ కాడ భర్త మాత్రం గట్ల దావతీయలే, నాకు వట్టిన చెరి పోయిందని వాళ్ళతోటి శుద్ధిదానం చేసేటోళ్ళని ఎవరైనా చూసిరా మీరు ఎక్కడన్నా? అని ఒక ఆయన గదే పని చేసిండు. చూడు, బకెట్ల నిండా మంచిగా పాలు పట్టుకొచ్చిండు, నెత్తి మీద బుడబుడ ఉమరించుకుంటున్నాడు. అస్సాంలో ఉన్న ముకల్మువా అనే ఊర్లుండే మాణికాలి అనే ఈయనకు భార్యతోటి విడాకులు అయినాయట. ఇక ఆ సంబరంలో నాకున్న శని పోయిందని ఇట్లా పాలతోటి శుద్ధి స్నానం చేసిండు. ఇడుపుగాయనం అయితే దావత్ చేసుకుంటారు కానీ శుద్ధి చేసుకున్నాడు ఏంటి అని అంటే, ఇక అందరి లెక్కనే ఈయన కూడా భార్య బాధితుడట పాపం.
భార్య పరాయంలో మొదల బిడ్డను భర్తను విడిచిపెట్టి 2 సార్లు వేరే తోటి వెళ్ళిపోయిందట. ఇక బిడ్డ కోసం ఓర్చుకొని అట్లా తప్పు చేసినా కూడా ఊరుకున్నాడట. ఇక 3వసారి కూడా మళ్ళా పరాయి మనిషితోటి అదే కథ చేస్తుండే వరకు మన తిరిగిపోయి ఇడుపు కాగితం ఇచ్చిండట ఈయన. ఇక నాకే రంది లేదు, నేను స్వేచ్ఛా జీవినైనా, నాకు విముక్తి అయిపోయింది అనుకుంటా 40 లీటర్ల పాలను నెత్తి మీద గుమ్మరించుకున్నాడు. ఎన్ని బాధలు పడ్డాడో కదా పాపం. ఇక ఇప్పటి నుంచి ఫ్రీ బోర్డ్ అవుడే కాదు, ఆయుష్ కూడా కాపాడుకున్నాడని ఈయన స్టోరీ చూసిన నెటిజన్లు కామెంట్లు చేయబట్టిరు. ఓకే, చూడండి, ఎన్నో లక్షలు పెట్టి ఎంతో సంతోషంతో పెళ్లి చేసుకొని సంసారాన్ని గడుపుతుంటే కొంతమంది చేసే ఈ పాడు పనుల వల్ల ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మళ్ళా పెళ్లి చేసుకొని 10 మంది జీవితం ఇలా అవుతుంటే ఇంకా ముందు ముందు పెళ్లిని చేసుకుంటారా లేదా అర్థం వచ్చింది. ఒకసారి కాదంట, 2 సార్లు కాదంట, 3 సార్లు వెళ్ళిపోయిందంట. ఎన్నిసార్లు ఓర్చుకుంటారు చెప్పండి? వాళ్ళతో శుద్ధి స్నానం చేసుకుంటున్నారు. అంటే పీడ పెరిగిడైపోయిందంటే పెళ్లి చేసుకుంది పీడనా? ఇలాంటి కార్యాలు చేస్తే ఒక పీడగాను, ఒక దరిద్రంగాను మనిషి ఏం చేస్తాడు? భావిస్తాడు. ఇలా ఎన్నో ఎన్నో రోజు వార్తలు మనం విన్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నిర్లక్ష్యం, బాధ్యత లేకపోవడం, భయం అనేటువంటిది లేకపోవడం. కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి, కుటుంబ సమస్యలు. ఇవన్నీ ఎందుకంటే పెళ్లి కాగాను సంసారములు చేయడము, కుటుంబము ఒకే తాను ఉండకపోవడము, అప్పుడు కాలంలో పెద్దలందరూ చెప్పేవారు లేక ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు తినడము, తిరగడం, స్వేచ్ఛ స్వేచ్ఛ అని చెప్పేసి స్వేచ్ఛ సర్వనాశనానికి వచ్చేసింది. చూడండి, 35 వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టు. ఎంత గొప్ప బహుమానములు నీకిచ్చినను వాడు ఒప్పుకొనడు. చూడండి ఏమంటున్నాడు? ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినలా వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానము నీవు వానికి ఇచ్చినను ఒప్పుకొనడు. అయ్యో నా తప్పు అయిపోయింది కదా అని 10 మందిలో పరువు తీసిన తర్వాత దానికి ఒక 10 లక్షలు ఇస్తా, సేన్లు ఇస్తా, ప్లాట్లు ఇస్తా, ఎన్ని ఆఫర్లు చేసినా నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు, రోసం కలిగిన వాళ్ళు మాత్రం దాన్ని లక్ష్య పెట్టారు. అది కుటుంబ సమస్య, కుటుంబ బాధ్యత, పవిత్రత కలిగి ఉన్నటువంటి ప్రదేశం అది. అంత గొప్ప కార్యము విచ్చలు విడతనముగా రోడ్డు పైన వేసి కుటుంబ యొక్క బరువు తీస్తూ బాధ్యత లేకుండా నడుపుతున్న ఏ స్త్రీ అయినా పురుషుడైనా ఎవ్వరు. స్త్రీలు మాత్రమే చేస్తారని కాదు, ఈ మధ్యన స్త్రీలు ఎక్కువ చేస్తారు అనుకో, కానీ స్త్రీ మాత్రమే అని కాదు, అవతల సైడ్ కూడా పురుషుడు ఉంటాడు, అవతల వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుంది. ఒకవేళ విశ్వాస జీవితం కలిగి బాధ్యత కలిగిన వారైతే ఏమంటున్నాడు? ప్రాయశ్చిత్తము నీవు ఏమైనా చేసినదలా లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానం నీవిచ్చినను అట్టివాడు ఒప్పుకోడు. ఒప్పుకోవాలంటారా చెప్పండి? ఈ బహుమానానికి ఆశపడి ఒప్పుకుంటే ఎంతో మంది ప్రాణాలు పోయి, ఎంతో మంది చంపేసినారు. హనీమూన్కని తీసుకుపోయి కూడా చంపేసిన వారు ఉన్నారు. మనని మనం చూసినాం. రచ్చన్ జిల్లాలో మన ఒక సంఘటన జరిగింది. నిన్నలేదు, మననే తుక్కులు అన్నారు. ఏం జరిగిందంటే వాళ్ళు ప్రయాణం అయిపోతున్నారు. ఈ కృష్ణ నది దగ్గరికి వచ్చిన తర్వాత నీళ్లు పుల్లు పారుతుంటే భార్య ఏమందంట, ఏమని ఇంత చక్కగా నీళ్లు పారుతున్నావు కానీ నిన్న ఒక సెల్ఫీ తీసుకున్నామని చెప్పేసి
మేరకు పోయి సెల్ఫ్ తీసుకుంటుంటే భర్త ఇలా ఫోన్తో ఫోటో తిప్పుతుంటే ఒక్కసారి దగ్గరకు నడిలేకి చూసేసి వాడి అదృష్టం బాగుంది ఈదుకుంటూ పోయి ఒక రాయి మీద కూర్చుంటే అటు పోయే వారికి కేకలు వేస్తే తాళ్ళు వేసి తాళ్ళ సాయంతో లాగారు. తాళ్ళ సహాయంతో తీసేశారు. వచ్చిన తర్వాత భర్త చెప్పే ఆమె ఏమందంటే మేము సెల్ఫీ తీసుకుంటుంటే జారి పడిపోయాడండి అని చెప్పేసి నాడు ఉన్న వాళ్ళు చచ్చిపోయాడు. కానీ ఆ భర్తని లాగిన తర్వాత వచ్చి చెప్పిన మాట ఏం తెలుసా, ఇలా పోతుంటే మేము సెల్ఫీ తీసుకున్నామని చెప్తే నేను ఫోటో దింపునికి ఇలా సెల్ఫీకి పోజ్ ఇస్తూ ఫోన్ పట్టుకొని ఉంటే ఒక్కసారి నదిలోకి చూసేసిందండి. నేను చంపడానికి ప్రయత్నించాను. ఏంటి ఎటుపోతున్నారు? కుటుంబ సర్వనాశనము కాదా? 2 కుటుంబాలు 2 గ్రామాలు 2 వ్యక్తుల యొక్క జీవితము నాశనం అయిపోతుంది. ఎవరైనా స్వేచ్ఛగా మా జీవితం మార్చడం అంటే నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావో ఆ ఊరు పరువు పోతుంది. నువ్వు ఏ తల్లిదండ్రులు ఇంట్లో నుండి వచ్చావో ఆ కుటుంబ పరువు పోతుంది. ఆ తర్వాత నీ కుటుంబమే సర్వనాశనం. రెండు చూద్దామండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయములు మనం పూర్తి చేసుకున్నామండి. 5వ అధ్యాయం చూద్దాం. ఫస్ట్ నుండి కొన్ని వచనాలు చూస్తే ఇక్కడ కూడా చాలా జాగ్రత్త చెప్తున్నాడు. సామెతల గ్రంథము 5వ అధ్యాయం మొదటి నా కుమారుడా నా జ్ఞానోపదేశము చాలు. ఏమంటున్నాడు? నా కుమారుడా నా జ్ఞానోపదేశమును ఆలకింపు, వివేకము గల నా బోధకి చెవియొగ్గు. పనికిరాని మాటల వైపు నీ చెవు పెట్టద్దు. పనికిరాని పనుల వైపు నీ మనసు పెట్టద్దు. ఒకసారి దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కూడా జ్ఞానం తెచ్చుకొని మాట్లాడాలి. నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకించి. ఒకసారి ఆలోచించి వివేకము గల నా బోధకు చెవియు. నేను మాట్లాడే మాటలు మామూలు విషయాలు. వివేకము కలిగించు, బుద్ధి పుట్టించును, నీ యొక్క హృదయాన్ని మార్చేటువంటి మాటలు. అప్పుడు మాట్లాడుతూ ఉంటున్నారు చూడండి. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. మీది కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, నీ పెదవులు మాట్లాడును. ఏమంటున్నాడు? ఎప్పుడైతే దేవుని జ్ఞానము ఏమంటున్నాడు? ఎప్పుడైతే ఒక్కొక్క చిన్న చదవండి, క్లారిటీ ఇద్దాం మనం. ఎప్పుడైతే నీవు బుద్ధి కలిగి మాట్లాడతావో అవతల వారు ఎవరు నిన్ను వలలేస్తారు, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడతారు, ఏ ఉద్దేశంతో మాట్లాడతారు, నీవు పచ్చగట్టగలుగుతావు. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటూ తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడు. అవతల వారు నిన్ను ఏ ఉద్దేశంతో మాట్లాడతారన్న ఉద్దేశం కూడా నేను తెలుసుకుంటాను. అవతల వారు మాట్లాడేటువంటి మాటలు నిన్ను ఎటువైపు తీసుకెళ్తారు అన్న సంగతి కూడా నువ్వు గ్రహిస్తావు. ఎప్పుడు జ్ఞానం కలిగి దేవుని భయభక్తులు కలిగి వాక్యం మనకు తెలిసిన ఎడల మనము బాధ్యత కలిగి. ఇప్పుడు మాట్లాడుతున్న 23వ వచనములో జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, నోటి మాటలు నూనె కంటేనూ నూనెపైనవి. ఏమంట? జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును అంటే వలలు వేసుకునే వారు స్త్రీ అని పురుషులను మాట్లాడితే తేనె తిన్నట్ట తీపి కబుర్లు, ఉప్పుడు ఇచ్చేటువంటి మనిషి సంతోషపరిచేటట్టు ఆనందంగా. అబ్బో ఎవరు మాట్లాడలేదు, మీ వాయిస్ ఎంత బాగుందండి, మీరు ఎంత అందంగా ఉన్నారండి, నేను ఎంతమంది చూడగా నీలాంటి వారు చూడలేరు అనేసరికి అద్దములు ఫేస్ చూసుకోవడము, సెల్ఫీలు దిగడము. అబ్బా నేను ఎంత బాగున్నానా, ఇట్లా ఉన్నానా, కూర్చున్నప్పుడు ఉంటప్పుడు అద్దం చూసుకోలేదా? ఒకవేళ ఎవరైనా నిన్ను అందంగా ఉన్నావు అంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏమిటి? దేవా నీ కొందనాలు, ఈ భూమి మీద నన్ను చక్కగా అందంగా చేసినందుకు వందనాలని దేవునికి వందనాలు చెప్పాలి.
కృతజ్ఞతతో చెప్పాలి. ఎన్నోసార్లు అర్థం చూసుకున్నప్పుడు, అర్థంలో నీవు చూసుకున్నప్పుడు నీవు చూడని అందము, నీకు తెలియని అందము వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి? నీకు మించి ఎవరికి తెలియదు. నీ లోపం ఏంటో, నీ ఆనందం ఏంటో, నీ సంతోషం ఏంటో అవతల వాడు చూసి ఆ నీ వీక్ పాయింట్ ని పట్టుకొని ఒకవేళ నేను హెచ్చిస్తే మాట్లాడుతున్న చూడండి, దాని నోటి మాటలు నూనె కంటే నులిపోయినవి. అలాంటి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా మాట్లాడితే నీకు తెలియకుండా నూనె మీద కాలేస్తే అలా జారిపోయి పడిపోతారు. అలాగే నీకు తెలియకుండా వాళ్ళ మాటల్లో పడిపోతారు. అవతల వాళ్ళు మాట్లాడితే తేనె రాయినట్లే ఉంటది, తేనె మాట్లాడినట్లే. ఎంత చీపు కబుర్లు! వాళ్ళ మాటల్లో పడేంత నూనె మీద కాలేస్తే తెలియకుండా దారి ఎలా కింద పడతావు, అలాగని నీవు పాపములు పడిపోతావు, వాళ్ళ మాటల్లో పడిపోతావు, వాళ్ళ యొక్క వలలో పడిపోతావు. జాగ్రత్త. నీ ఎదుటి వారు నేను ఏ ఉద్దేశంతో ఎలా మాట్లాడుతున్నారు నీవు ఖచ్చితంగా జాగ్రత్త కలిగి ఉండాలి. స్త్రీ కానీ పురుషుడు కానీ నీకు ఒక బాధ్యత. పెళ్లి కాకమునకు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటారేమో, బాధ్యత లేకుండా నడుస్తారేమో. తల్లిదండ్రులకి ఒకవేళ సమాధానం చెప్పక మా ఇష్టం అని అంటారేమో. పెళ్ళైన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 కుటుంబాల సమస్య, 2 గ్రామాల సమస్య. బాధ్యత కలిగి నడుచుకోవాలి. బాధ్యత లేకపోతే ఖచ్చితంగా బాధ్యత లేకపోతే సర్వనాశనానికి కారకులు అవుతాయి. అందుకేనేమంటున్నాడు, దాని వలన కలుగు బలము ముసిని పండంత చేదు, అది 2 అంచుల గల కత్తి అంత పదులు గలది. ఏమంటున్నాడు? దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచుల గల కత్తి కంటే పదును గలది. ఈ పండు విషయం మనకు తెలియదేమో కానీ ఎంత విషయమేమో. కత్తి అయితే మనకు బాగా తెలుసు. 2 అంచుల కత్తి కంటే పదునైంది వాక్యం మనం విన్నాం. ఈ వాక్యము చర్మమును, నరములను, ఎముకలను మూలగన సైతము నరికి వేస్తుంది. ఈ పాపం అనే ఖడ్గం కూడా అలాగే కనికర చూపదు, కనికర పడదు, సర్వనాశనము చేసేస్తుంది. ఇటు పోయిన నరకడమే, ఇటు పోయిన నరకడం. ఏంటి ఇంత అవసరమా చెప్పండి? ఈ పాపము ఒడికట్టుకోవడం ఇంత అవసరమా? కుటుంబాలు సర్వనాశనం చేసుకోవడం ఇంత అవసరమా? సమాజాన్ని భ్రష్టు పట్టించడం ఇంత అవసరమా? ప్రతి మనిషి ఈ యొక్క జీవితంలో జీవిస్తున్నప్పుడు మా వలన ఎవరు బాధపడుతున్నారు, మా వల్ల సమాజం ఎట్టిపోతుంది, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాము ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. అలా లేకపోతే సర్వనాశనానికి మనమే కారు. ఒక కత్తితో చెలగాటం ఆడుతున్నాం, జాగ్రత్త. అది ఇటు పోయినా నరుకుతుంది, ఇటు పోయినా నరుకుతుంది. మా ఇష్టం అండి, మా మనసులండి. చెత్తమ్మకి నేరం కాదని చెప్పింది కాబట్టి ఇది కథ కాదు. జీవితం మీరు చూస్తున్నారో లేదు కానీ నేను ప్రతి ఎపిసోడ్ చూస్తున్నా, దాంట్లో ప్రతిదీ డిఫరెంట్ ఎన్ని విచిత్ర సంఘటనలు అనిపిస్తుంది. ఇలాంటి వారు ఇలా తయారు, బాధ్యత లేదు, భయం లేదు. మొన్ననే ఒక ఎపిసోడ్ చూసిన, 8 పిల్లని వదిలేసి పరాయి వాడు మోజులు పడి భర్తని పిల్లని వదిలేసి వెళ్ళిపోతుంది. ఏ పిల్లైనా 8 నెలల పిల్ల మీద కూడా కనికరం లేకుండా, ఆ పిల్లని కూడా తీసుకోపోకుండా ఇంత నీచానికి దాంట్లో తీస్తారంటే ఖచ్చితంగా. పిల్లనిస్తే ఇవన్నీ లేకుంటుందండి, నేను నా ప్రేమతోటి పోతుంది అంటున్నాను.
ఈ తల్లి అనే పాత్రకి ఎంత చెడ్డ పేర్లు. అన్నిటికంటే గొప్పది తల్లి పాత్ర. ఆ తల్లి పాత్రకే మచ్చది చేసే మాటలు మాట్లాడుతున్నాయి. ఒక 10 సంవత్సరాల పిల్లలను, ఒక 7-8 సంవత్సరాల పిల్లలను అంటే ఒకవేళ మర్చిపోయిందేమో. పాలు తాగే సంచి పిల్ల, 8 నెలల పిల్ల మీద కూడా కనికరం లేదు. విడిచి వెళ్ళిపోయి 2 నెలలు అయింది. ఎలా ఉంటుందో తల్లి. యక్షుడికి పట్టుకొచ్చారు ఆమెని. ఆమె మాట్లాడుతున్న మాట ఏంటి? నాకు పిల్లనిస్తే ఏమండి, లేకుంటే నా భర్త అయితే నాకు వద్దండి, నేను ఎవరినైతే ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటా, విడాకులు ఇస్తాను. ఇంకా అదే తిరమా. అందుకే చెప్తున్నాడు, ఇది కత్తి కంటే పొదునైంది పాపం, ఎటువైనా నీవే నాశనం అయిపోతావు. అటుపోయి వాడన్నా ఒకవేళ పెళ్లి లేరా, వాడికి 2 పిల్లలు ఉన్నారు. వాడు భార్యనప్పుడు వదిలేయండి, ఏమైతే ఇప్పుడు సంసారం చేయాలి. ఏదో ఒక పని పడతాడు, 4 రోజులు వాళ్ళ యొక్క మోజు తీరిపోను ఏం చేస్తాడు, అనుకోవడం. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడిని చంపేసే కాలంలో మధ్య వచ్చిన వాడిని ఎవరు ఇస్తారు చెప్పండి. ఆలోచన చూస్తున్నాను ఒకసారి ముగిచేద్దాం. అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు. దానికి తెలియకుండా దాని పాదములు ఇటు అటు తిరుగును. అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగులాను. జీవితం గురించి ఏం విచారం చేయదు. ఒక్క క్షణం కూడా ఆలోచించరు. పాపం అలాంటిది. నూనె మీద కాలేస్తే ఎలాగైతే జారి పడిపోతారో, పాపములు పడిపోయిన తర్వాత అయిపోయింది సంసారం. అందుకే సర్వనాశనం. పిల్లల మీద ధ్యాస ఉండదు, భర్త మీద ధ్యాస ఉండదు, భార్య మీద ధ్యాస ఉండదు, సంసారం మీద ధ్యాస ఉండదు. ఏదో 4 మాటలు మాట్లాడాలన్నా అవతల వారు చెప్పినటువంటి 4 మాటల పైన, వాళ్ళు పెట్టే డబ్బుల పైన ఆనందము, సుఖము అని, సంతోషమని కుటుంబాలని సర్వనాశనం చేసుకుంటుంది. ఏంటిది? అసలు అవసరమా ఇవన్నీ? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నావు అంటే భయం లేకనే. ఇప్పుడు చూడండి, ఏదో వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నాడు ఆయన. కుమారులారా, నా మాట ఆలకింపుడి, చెప్పు ఉపదేశం నుండి తొలగకండి. ఏమంటున్నాడు? కుమారులారా, నా మాట ఆలకించండి, నేను చెప్పిన ఉపదేశము నుండి తొలగిపోతుంది. నేను ఏదైతే జ్ఞానం చెప్తున్నానో, ఏదైతే ఉపదేశం ఇస్తున్నానో, ఏదైతే మీకు మాట్లాడుతున్నానో దాని నుండి తొలగిపోతుంది. దాని నుండి మీరు ఒకవేళ తొలగిపోతే మీరే నాశనం అయిపోతారు. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఏది దేవునికి ఇష్టమో, ఏది దేవునికి ఇష్టం లేదు, ఏది బాధ్యతతనమో, ఏది బాధ్యతతనము కాదు, ఎలా నడుచుకోవాలో ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా ఏం చేయాలంట? బాధ్యత కలిగి నడుచుకోవాలి. ఎన్నిసార్లు నా కుమార నా మాటలు ఆలోచించి నీవే నరకానికి పాత్రుడైపోతావని ఇంత హెచ్చరిక చేసినప్పుడు, ఒకవేళ మనం హెచ్చరిక లోబడకపోతే 8 వచ్చిన వాళ్ళు చెప్తున్నారు చూడండి. నరస్త్రీ యందు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరం చేసుకొనుము, దాని వాకిట దగ్గరకు వెళ్ళకము. ఏమంటున్నాడు? స్త్రీ యందు ఛాయతో ఇట్లా ఊక దగ్గర కూడా పోతాడు, గాలి కూడా తగలద్దంటాడు. స్త్రీ యందు ఛాయకపోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంట వాకిట దగ్గరకు నువ్వు వెళ్ళద్దు. ఒకవేళ నీకు వీళ్ళ వల్ల ముప్పు అనిపిస్తే, వీళ్ళ వల్ల ప్రాబ్లం అనిపిస్తే ఆ ఇంటి వైపు కూడా పోవద్దు, ఆ సందుకే పోవద్దు అంటు. దరిద్రం ఏమిటంటే ఈ మనిషి యొక్క ఆలోచన
ఎక్కడ బాగుందంటే అక్కడే పోతుంది. సపోజ్ ఒక సందుని బంద్ చేసి ఈడ లోపల పోవడానికి రస్త లేదు, పని జరుగుతుందో లేక ఎందుకో బంద్ చేశారు అని ఒకవేళ ఆ సందుని కానీ బంద్ చేస్తే ఈ మహానుభావులకి నిద్ర పట్టదు. ఏం జరుగుతుందో పోయి రావాలి, తెలుసుకొని రావాలి. ఎక్కడికి బాగూడదని చెప్తారు అక్కడికే పోతారు. ఏంటిది? చాలా బాధ్యత కలిగి మనం నేర్చుకోవాలి. ఛాయ్ అంటే ఏమిటి? నీళ్ళు కూడా పడకూడదు, వాళ్ళ ఊపిరి కూడా తగలకూడదు, అంత దూరంగా ఉండాలి. అది అంత భయంకరమైనటువంటిది దేవుని దృష్టిలో. వాళ్ళ ఇంటి దగ్గర దరిదాపులు కూడా వెళ్ళద్దు. నేను ఫలానా వాళ్ళు వలలు వేస్తారన్న ఆలోచన వచ్చిన వాళ్ళ నుండి దూరంగా ఉండాలి. చూడండి ఏమంటున్నారు వచ్చిన వాళ్ళు, వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతు. ఏమంటున్నారు? ఒకవేళ ఏమవుతుందిలే, నా మీద నాకు నమ్మకం ఉందని వెళితే అనుకో అంటున్నాడు. వెళ్ళిన ఎడల పరులకు నీ యవనమును, క్రూరులకు నీ జీవితమును ఇచ్చేస్తావంతే. నేను చంపిన సంపత్తు కొట్టిన కొట్టచ్చు, నీ ఆస్తి పోవచ్చు, నీ బలాన్ని పోవచ్చు, ఏదైనా జరగచ్చు. దానికి కారణం ఎవరు? నీవే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు 10వ వచనంలో. ఈ 10వ వచనం చూసుకొని మనం చేసుకున్నాం సమయం పై. ఆస్తి వలన పరులు పొందుదురు, నీ కష్టార్జిత అన్ని లైర్లు చేరును. ఏమంటున్నాడు? నువ్వెంత ఆస్తి సంపాదించుకున్నావు, నీవు తినలేవు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతాం. నీ కష్టార్జితమును అన్నులు ఇల్లు చేరును. లంచాలు కట్టాలి, లేక తప్పు చేసినందుకు భరణం కట్టాలి. ఎన్నో విధాలుగా నేను సర్వనాశనం అవుతాను. కష్టపడి కూడిచి సంపాదించుకున్న సొమ్మంతా కూడా ఇతరులు దూసుకెళ్ళిపోతారు. జాగ్రత్త, బాధ్యత కలిగి నడుచుకోవాలి. అందుకని జాగ్రత్త. ఈ యొక్క దినాల్లో చాలా భయంకరంగా నడుస్తుంది. ఇదంటే దినాలని చెప్పడానికి ఏ మాత్రం కూడా సందేహం లేకుండా ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి. అందరిని బట్టి చింతిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి బాధ్యత కలిగి ఉండాలని నా మాట ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన దేవా, ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటలో నా ప్రభావ మీరు, నేను కదయ్యా మాతో మీరే మాట్లాడాను. మత్తయి సువార్త 10:21 సెలవిచ్చినట్టు మాట్లాడేవారు మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో మాట్లాడుచున్నదని నన్ను మీరు మాట్లాడుతున్నారు. అందుని బట్టి మేము భయం భక్తి కలిగి బాధ్యత కలిగి ఉండాలి. మనిషి ఎలా నాశనం అయిపోతాడు, ఎలా పరులు జోలికి పోతున్నాడు, ఎలా తన జీవితాన్ని కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటారు, ఎంతో క్లారిటీగా మీరు రాయించారు నాన్న. మరి ఇంత చక్కగా రాయించిన మాటలు జ్ఞాపకం చేసుకో, ఎలా పోతే మేము నాశనం అయిపోతామో, ఎలా జాగ్రత్తగా ఉండాలి తెలుసుకొని నా ప్రభా చాలా చక్కగా భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం తెచ్చాడు. మీ కృపలు భద్రపరచండి. మీ విశ్వాస జీవితం కలిగి ఉండడానికి సహాయం తెచ్చాడు నాన్న. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు జాగ్రత్త కలిగి ఉండాలి. వాటికంటే ముందు మీ మాటలు మా జ్ఞాపకంగా ఉండాలి. ఏది రేటు ఏది రాగో ఎలా ఉండాలి అందుని బట్టి వందనాలు నేను. మరి తోసుకున్నప్పుడు మరి ఎంతో అందుని బట్టి వందనాలు నేను. మరి ఎవరైనా అనారోగ్యంతో అటువంటి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం తెచ్చేస్తున్నారు. యేసుక్రీస్తు నామములో అడిగి నా ప్రవర్తన ఆమె. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు చక్కగా నిశ్శబ్దం కలిగి నేను మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి నాకు సమయం ఇచ్చినటువంటి